Hello, hi dear friends. Welcome to Roshan's English World. ఇవాల్టి వీడియోలో మనము హ్యావ్ ఫార్మ్స్ గురించి తెలుసుకోబోతున్నాం. బేసిక్గా మనకి ఈ హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ అనేవి ఎక్కడ, ఎలా, ఎప్పుడు ఉపయోగించాలి అనే చోట మనకు కొంత సందిగ్ధత అనేది ఏర్పడుతుంది. ఇవాల్టి ఈ వీడియోలో మనం ఆ అనుమానాన్ని నివృత్తి చేసుకుందాం. ముందుగా చూడండి, ఈ హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఆక్సిలరీ వర్బ్స్ ఆర్ helping verbs. These helping verbs combined with main verbs to create different tenses. Means what? Have, has, had are ఈ హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ అనేవి మనకు స్థితిని తెలియజేయడానికి ఉపయోగపడుతుంటాయి. ఉదాహరణకు చూడండి, ఐ హ్యావ్ అ పెన్ అంటే ఏంటి? నేను ఒక పెన్ను కలిగి ఉన్నాను, లేదా నా వద్ద ఒక పెన్ను ఉన్నది. నెక్స్ట్ ఎగ్జాంపుల్లో చూడండి, హీ హ్యాజ్ ఎ పెన్, అతని వద్ద ఒక పెన్ను ఉన్నది, లేదా అతడు ఒక పెన్నును కలిగి ఉన్నాడు. నెక్స్ట్ ఎగ్జాంపుల్లో ఐ హ్యాడ్ అ పెన్, ఇక్కడ హ్యాడ్ వచ్చింది. ఎందుకు హ్యాడ్ వచ్చింది, ఎందుకు హ్యాజ్ వచ్చింది, ఎందుకు హ్యావ్ వచ్చింది అనే ఈ సందిగ్ధతకు ఇవాల్టి ఈ వీడియోలో మనము ఆన్సర్ని వెతుకుదాం. Let's explain. Have is used or it followed after I, you, we, they and plural forms. అంటే ఈ హ్యావ్ అనేది ఐకి వెంబడే, లేదా యు అనే సబ్జెక్ట్కి వెంబడే, లేదా వి అనే సబ్జెక్ట్కి వెంబడి, లేదా దే అనేటటువంటి సబ్జెక్ట్కి వెంబడి వస్తుంది. ఎప్పుడు వస్తుంది? అక్కడ మనం వాడుతున్నటువంటి వర్బ్ ఏదైతే ఉందో అది ప్లూరల్ ఫామ్లో ఉన్నప్పుడు. చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ హ్యావ్ మెనీ బుక్స్, ఐ హ్యావ్ మెనీ బుక్స్. పైన చూడండి, కండిషన్ ఏముంది? ఐకి వెంబడి హ్యావ్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ప్లూరల్ ఫామ్లో ఉండాలి. సబ్జెక్ట్ వర్బ్ ఏదైతే ఉందో అగ్రిమెంట్లో మనం ఇంతకుముందు చూసాం కదా. చూడండి, ఇక్కడ బుక్స్ అనేది ప్లూరల్ ఫామ్ కనుక ఇక్కడ ఐతో వెంటనే హ్యావ్ అనే ఆక్సిలరీ వచ్చింది. యూ హ్యావ్ మెనీ బుక్స్, యూ హ్యావ్ మెనీ బుక్స్. పైన మళ్ళీ చూడండి కండిషన్ ఒకసారి, యూ వెంబడి దాని వెంటనే హ్యావ్ వస్తుంది. ఇక్కడ బుక్స్ అనేది ప్లూరల్ ఫామ్ కనుక. నెక్స్ట్ చూడండి, we have many books, we afterwards have is followed we and books is a plural form. And the next sentence here, they have many books, have is followed they because the books is a plural form. Now it's clear about have. Now we are going towards has. Here see the rule. Has followed after he, has follows after she, has follows it, and wherever it is singular. చూడండి, he తర్వాత, లేదా షీ తర్వాత, లేదా ఇట్ తర్వాత మనకి హ్యాజ్ అనేది వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే అది ప్లూరల్ కాకుండా సింగులర్ ఫామ్లో ఉన్నప్పుడు. ఈ రెండు కండిషన్స్ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్స్. హీ హ్యాజ్ అ బుక్, హీ హ్యాజ్, హీ తర్వాత ఏమొస్తుంది? పైన కండిషన్ ప్రకారంగా హ్యాజ్ రావాలి. ఎప్పుడు వస్తుంది? సింగులర్ ఫామ్లో ఉంటే. చూడండి, హీ హ్యాజ్ అ బుక్, అతడు ఒక పుస్తకాన్ని కలిగి ఉన్నాడు. రైట్ అండి. నెక్స్ట్, షీ హ్యాజ్ అ బుక్. ఆఫ్టర్ షీ వీఆర్ యూజింగ్ హ్యాజ్ when a book is in form of singular. Next example, it has a white fur, అది తెల్లని బొచ్చును కలిగి ఉంది. అది అన్నాం. అది అన్నప్పుడు అది ఏకవచనం కనుక దానిని మనము ఇక్కడ దాని వెంబడే హ్యాజ్ అనేది వచ్చింది. మరి హ్యాడ్ అనేది దేనికి వస్తుంది? ఈ హ్యాడ్ అనే దానికి మనం మరి నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, హ్యాడ్. ఈ హ్యాడ్ అనేది ఈ ఆక్సిలరీ ఎక్కడ వాడాలి? ఈ హ్యాడ్ అనేది మనము పైన చెప్పుకున్నటువంటి అన్ని సబ్జెక్ట్స్కి, అంటే ఐ ఆఫ్టర్ ఐ, ఆఫ్టర్ యూ, ఆఫ్టర్ వి, ఆఫ్టర్ దే, ఆఫ్టర్ హీ, ఆఫ్టర్ షీ, ఆఫ్టర్ ఇట్, we can be used had when the sentence must be in the form of past tense. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ వాక్యం అనేది past tense లో ఉండి
ఉంటే అప్పుడు మనము ఖచ్చితంగా అది ఏ సబ్జెక్ట్ అయినా పైన చెప్పుకున్న అన్ని సబ్జెక్ట్స్లో దాని వెంబడే హ్యాడ్ అనేటటువంటి ఆక్సిలరీని వాడాలి. ఎగ్జాంపుల్ చూడండి, ఐ హ్యాడ్ అ బుక్ దట్ డే. ఈ దట్ డే అనేది పాస్ట్ టెన్స్ కదా, కనుక ఇక మనం వేరే కండిషన్ చూస్తే ఓకే, చూడకపోయినా పాస్ట్ టెన్స్ కనుక ఇక్కడ మనము హ్యాడ్ అనేది వాడతాం. ఐ హ్యాడ్ అ బుక్ దట్ డే. యూ హ్యాడ్ అ బుక్ ఎస్టర్డే. ఎస్టర్డే అనేది కూడా పాస్ట్ కదా, అందుకోసం నీ దగ్గర నిన్న పుస్తకం ఉండి ఉన్నది. వీ హ్యాడ్ అ బుక్ దట్ డే. ఆ రోజు, ఆ రోజు అంటే ఈ రోజు కాదు కనుక అది గతించిన కాలం కనుక ఇక్కడ హ్యాడ్ వచ్చింది. వన్స్ దే హ్యాడ్ అ బుక్. ఒకానొకప్పుడు వాళ్ళ దగ్గర పుస్తకం ఉండేది, ఇప్పుడు కాదు ఎప్పుడో అప్పుడు. హీ హ్యాడ్ అ బుక్ దట్ డే. ఆ రోజు అతని వద్ద పుస్తకం ఉండి ఉన్నది, పుస్తకం ఉండెను. షీ హ్యాడ్ అ బుక్ దట్ టైమ్. ఆ టైంలో ఆమె దగ్గర పుస్తకం ఉంది. ఇట్ హ్యాడ్ వైట్ ఫర్ ఇన్ దోస్ డేస్. ఆ కాలంలో దానికి తెల్లని వెంట్రుకలు ఉండేవి. ఇది మనకు హ్యావ్, హ్యాస్, హ్యాడ్ అనే ఆక్సిలరీస్ని వాడేటటువంటి సందర్భము, వాడేటటువంటి విధానము, వాడవలసినటువంటి చోటు అని అర్థం. సో ఐ హోప్ యూ కెన్ గెట్ ఎ క్లియర్ ఐడియా అబౌట్ దీస్ auxiliaries, and we will be meet next video with a very useful and interesting topic. Until then, take care. Goodbye.